బస్ యాక్సిడెంట్ గురించి అయితే ఈ పాటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చేవెళ్ళ బస్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ గురించి. ఇది వినగానే ఫస్ట్ అయితే నాకు భయమేసింది అండ్ బాధేసింది. ఎందుకంటే ఇది మాకు చాలా దగ్గరలో ఉన్న ప్లేస్. అసలు ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ చెప్తుంటే ఒక్కో ఫ్యామిలీలో 3 మెంబర్స్ చనిపోవటము అండ్ 15 మంత్స్ పాప వాళ్ళ మదర్ చనిపోవటం ఇవన్నీ వింటుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది అండ్ ఏడుపొచ్చింది. సో వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ అండ్ ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే 1 మంత్ కూడా అవ్వలేదు కదా! లాస్ట్ టైం ఒక బస్ యాక్సిడెంట్‌లో 20 మెంబర్స్ చనిపోయారు. అండ్ ఇప్పుడు ఒక బస్ యాక్సిడెంట్ వల్ల ఆల్మోస్ట్ 19 మెంబర్స్ దాకా చనిపోయారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. అసలు తప్పెక్కడ జరుగుతుంది అనేదైతే అర్థం అవ్వట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.